All right, gentlemen, I want you to repeat after me, just how I do it. Ready? Your turn. Very good. Go ahead now. Good golly. Bring it around now. Ladies. Good golly. Yeah. Ladies and gentlemen, may I present to you Mr. Charlie Puth on keys. One more last. Gautam, no soft-hearted. All the best. నుంచి వీడిలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఏ ప్రాబ్లంతో ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు. అది దానికి సొల్యూషన్ ఎలా చేయాలని చెప్తాడు. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు చెప్తాడు. అది వీడి గుడ్ పాయింట్. సెల్ఫ్ మేడ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. చాలా చిల్ ఉంటాడు, ఎక్కువ టెన్షన్ తీసుకోడు, లైఫ్ని చాలా సింపుల్గా హ్యాపీగా లీడ్ చేస్తాడు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పలేదు. మేరీ జాన్ జబ్బా. అంటే వి లివ్ టుగెదర్. బీటెక్లో సేమ్ రూమ్. వి షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. లివింగ్ కాదు కానీ నాకేం ఫీలింగ్ వస్తుందంటే ఈయన అంటే కాలేజీని పన్నప్పుడు గౌతమ్ ఈయనకే మ్యారేజ్ చేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే ఆయన అలా మాట్లాడుతున్నారు. సో బీటెక్లో స్కూల్ మేట్. ఏం చెప్పాలా, అదే స్కూల్ అంటే వి షేడ్ మెనీ థింగ్స్. వీని గురించి చెప్పండి అంటే అస్సలు రిస్క్ తీసుకోడు ఏ దాంట్లో కూడా. అంటే రిలాక్స్గా ఉండాలా, అన్నీ లాజిక్ ఇల్లాజికల్ లాజిక్ ఉండాలి. దానికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. మరి శంకర్కి ఏం చెప్పిండో కానీ వాడు చెప్తే నేనైతే ఏ ప్రాబ్లం ఫోన్ చేయండి, అది ఇంకా ఉల్టా అవుతుంది నాకు. ఇప్పటివరకు వీళ్ళందరూ చెప్తుంటే వీని గురించి చెప్తున్నారా అని వీడే డౌట్గా ఉన్నాడు. వీళ్ళంతా నా గురించే చెప్తున్నారా నేను ఎప్పుడు ఇట్లా చేసినా అని. మనోడి స్పాట్లో డెసిషన్ చేంజ్ ఉంటుంది. ఎటైనా వెళ్తే టూర్ గిన ఫుడ్ కావాలా, నాన్ స్టాప్ ఏదో ఒకటి పడుతూనే ఉండాలి. అద్దురా ఆపరా అంటే లేదురా అంటాడు. ఇది వాడి గురించి నా గురించా? నీ చందు మామ లాగానే చాలా యాక్టివ్గా ఉంటాడు. అండ్ హీఈస్ అ వెరీ అథెంటిక్ గై. అండ్ నో నీడ్ టు టెల్ ఎనీథింగ్ టు హిమ్. He know what to do at what time, and I know he will take care of her very much. Yeah. Best wishes. మీరు చెప్పినట్టు హైదరాబాద్లోనా? అది ఎప్పుడే డిసెంబర్లో ఇప్పుడు వచ్చారు. బావ పెద్ద ఉన్నప్పుడు నేను స్కూల్ ఉంటుండే. బావ బీటెక్ అయితే నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కానీ అదే. అబ్బా అంత యంగా? మరి అందరికంటే మా ఇంట్లో బావ పెద్ద, అందరికంటే చిన్న నేను. నేర్చుకున్నారు బావ దగ్గర అంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం హైదరాబాద్ పోయినప్పుడు నేను అంటే నేను బావనే మా స్కూల్ చూసినాం. 8th క్లాస్ నారాయణ జాయిన్ హైదరాబాద్. సో నేను బావ మా డాడీ కలిసి పోయినాం. ఇక బావతో ఏం చేస్తున్నా అంటే ఏం లేదు, అది నేర్చుకునే వచ్చినాం. లైఫ్ మరి ఇక లైఫ్లో అయిపోయింది, మరి ఎంజాయ్ లైఫ్. మరి అయిపోయినట్టు మరి బెంగేది లేదు మీకు అస్సలే. ఉంటే సార్ బెంగ పెట్టుకోవాలి కానీ టెన్షన్ ఏం లేదు మరి. గీత గోవిందమ్మ నెక్స్ట్ వాళ్ళకి తెలియాలి, అప్పుడు మనకేం తెలుస్తుంది. ఇవన్నీ చెప్పేసిర్రు మీతో ఫ్రెండ్స్. డిక్షనరీ చూస్తున్నావారా? గట్టిగా చెప్పండు. సో సార్ పెళ్లిలో మీరు ఉన్నారా మ్యామ్?
క్లాప్స్ గట్టిగా క్లాప్స్. బావగారు ఎక్కడున్నారు? అందుకే ఇంత హ్యాపీ మొత్తం ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు. వెరీ నైస్. అవుతాం వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం విజిల్ ఆయన అంతా ఆర్గనైజ్ చేసినాక ఇది మర్చిపోయారా? అలా పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడ. కమాన్ ఎవ్రీవన్ ఒకసారి విజిల్ కావాలి. అంటే ఒక్కడే ఏకైక పుత్రుడు పుట్టాడు కానీ చాలా నైస్ ఫెలో పుట్టాడు, బుద్ధిమంతుడు, చాలా కూర్చున్న వాళ్ళు క్లాస్ కొట్టాలి అందరూ. ఏం చేయాలి? నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అందరం కలుస్తుంటే టీవీ రిమోట్ ఎక్కడ దాస్తాడో ఏమో తెలియదు, ఎప్పుడైనా జేబులో పెట్టుకొని తిరుగుతాడు. మీరు ఫోటోస్ చూడండి కావాలంటే, ప్రతి దాంట్లో రిమోట్ చేతిలోనే ఉంటుంది. ఎంత కోపం వచ్చేదంటే సర్లే అనేసి ఇక లైట్ తీసుకుంటాను. గుర్తులేదా? ఇంకా తర్వాత గేమ్స్ ఆడుతుండే, గేమ్స్ లో కూడా చీటింగ్ అని మమ్మల్ని వెళ్ళిపో పేపర్ ఆడాలి అనేసి అన్న. సో యా, హీస్ వెరీ కైండ్ హార్టెడ్. వాట్ అడ్వైస్ or best wishes? అదే ఇప్పుడు వచ్చినట్టుంది.